నమస్తే అండి. మీరు చూస్తున్నది రిచ్ రియల్ ఎస్టేట్ టీవీ అండి. ఈరోజు హైదరాబాద్ రామంతపూర్లోని G+3 హౌస్ అయితే చూపిస్తున్నాం చూడండి. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన వస్తుందండి. మీరు డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడవచ్చండి. G+3 హౌస్ అండి, 72 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. మనం చూపిస్తున్న ఇదైతే నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. మొత్తం వీడియో మొత్తం చూడండి. ఇల్లు మొత్తం అయితే చూపించడం అయితే జరుగుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. 2 గేట్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. చూడొచ్చండి, మనం బిల్డింగ్ కింది నుంచి పైకి అయితే మరొకసారి చూపించడం అయితే జరుగుతుందండి. ప్రతి ఫ్లోర్కి 2 పోర్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 3 ఫ్లోర్లో 6 పోర్షన్స్ అయితే ఇచ్చారు. కింద ఒక పోర్షన్, మొత్తం 7 పోర్షన్స్ అండి. రెంట్ 45,000 రెంట్ వస్తుందని చెప్పారండి ఓనర్ అయితే. మీరు డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన వస్తుంది, ఓనర్తోనే మాట్లాడవచ్చండి. హైదరాబాద్ రామంతపూర్ వివేక్ నగర్లో మనం చూపిస్తున్న ఇల్లు అయితే ఉందండి. నియర్ బై యాదయ్య హోటల్ అండి. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కూడా చాలా దగ్గరలో ఉందండి. మనకి హైదరాబాద్ రామంతపూర్ దూరదర్శన్ కేంద్రం 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం చూపిస్తున్న ఇల్లు అయితే ఉందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూడొచ్చండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు రైట్ సైడ్ అయితే మెట్లు అయితే స్టెప్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. మెట్ల కింద కూడా చిన్న స్పేస్ అవుతుందండి. ఏమైనా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవచ్చండి. ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ మనకి రైట్ సైడ్లోనే మనకు సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఇది చూడొచ్చు. లోపల చూపిస్తాము. ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఇది హాల్ అండి. ఇది హాల్ చూడొచ్చండి, చాలా నీట్గా ఇచ్చారండి. 4 ఇయర్స్ ముందు కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఆపోజిట్లో మనకు టీవీ యూనిట్ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, ఇది కిచెన్ అండి. చిన్న సైజులో కిచెన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. కిచెన్ అండి. ఇది కిచెన్లో కూడా ఒక విండో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో అండి. ఇది మనం చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చండి, బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో మనం ఎంటర్ అవుతున్నాం. బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. బెడ్రూమ్లోనే అటాచ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి బిల్డర్. పైన కూడా పెద్ద సజ్జ లాంటిది కూడా ఇచ్చారు, చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి. చూడొచ్చండి, బెడ్రూమ్ చూపించడం అయితే జరుగుతుందండి. అటాచ్ బాత్రూమ్ అండి. అటాచ్ బాత్రూంలో కూడా వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూడొచ్చు, చాలా నీట్గా వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. 3 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి. ఇది మొత్తం ఒక్కొక్క ఫ్లోర్లో 2 పోర్షన్స్ ఉన్నాయండి. మొత్తం 7 పోర్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ నుండి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చండి, మీటర్స్ అండి. వాటర్ ఫెసిలిటీస్ అయితే ఫుల్ ఉన్నాయండి. వాటర్ ప్రాబ్లం అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి. మనకి రామంతపూర్లో నియర్ యాదయ్య హోటల్ అండి. చాలా ఫేమస్ అండి హోటల్. వివేక్ నగర్లో ఉందండి. యాదయ్య హోటల్కి చాలా దగ్గరలో మనం చూపిస్తున్న ఇల్లు అయితే ఉందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 పోర్షన్స్ అయితే ఇచ్చారండి. ఇది ఒక పోర్షన్ అండి. ఇది మెయిన్ హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది చూడొచ్చండి, మొత్తం టైల్స్ అయితే వేయడం అయితే జరిగిందండి కింద. ఇది హాల్ అండి. హాల్ అయితే చూపిస్తున్నాం చూడండి. హాల్ అండి. ఇది హాల్ చూడొచ్చండి. హాల్ అయితే మనకు ఆపోజిట్లో టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చూడొచ్చండి, మొత్తం టైల్స్ అయితే కింద వేయడం అయితే జరిగింది. హాల్లో మనకి ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. 4 ఇయర్స్ ముందు కన్స్ట్రక్షన్ చేశారండి. మీకు ఇంటి గురించి పూర్తి వివరాలు కావాలంటే స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అండి. ఓనర్తోనే మాట్లాడవచ్చండి. రేట్ అయినా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా. హైదరాబాద్ రామంతపూర్లో వివేక్ నగర్లో మనం చూపిస్తున్న ఇల్లు అయితే ఉందండి. ఇది చూడొచ్చండి, ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది బెడ్రూమ్లో మనకి చూడొచ్చండి, వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్లోనే వాష్ బేసిన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ప్రతి పోర్షన్కు బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ప్రతి ఫ్లోర్లో 2 పోర్షన్స్ ఉంటాయండి. రెండు పోర్షన్లో కూడా బెడ్రూమ్లోనే బాత్రూమ్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ చూడొచ్చండి, ఇది కిచెన్ అండి. కిచెన్ అయితే చూపిస్తాను చూడండి. కిచెన్ కూడా వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూడొచ్చు, ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. మనకి హైదరాబాద్ రామంతపూర్లో మనం చూపిస్తున్న ఇల్లు అయితే ఉందండి, వివేక్ నగర్లో. డైరెక్ట్ స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి ఓనర్తో మాట్లాడండి. రేట్ అయితే 1.2 CR చెప్తున్నారండి. కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంటుందని అయితే ఓనర్ చెప్పడం అయితే జరిగిందండి. మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడండి. 3 ఫ్లోర్లో ఇట్లనే ఉంటుందండి. ఇది ఇంకో పోర్షన్ అండి. ఇది సెకండ్ పోర్షన్ అండి. సెకండ్ పోర్షన్లో చూడొచ్చండి, ఇది మనకి హాల్ అండి. హాల్ చూపిస్తున్నామండి. హాల్ అండి. చిన్న చిన్న సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ చూడొచ్చండి, వాళ్ళు పూజ రూమ్ లాగా వాడుకుంటున్నారండి. ఇప్పుడున్న వాళ్ళు, రెంట్కున్న వాళ్ళు చూడొచ్చు. ఇక్కడ టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసుకున్నారండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూడొచ్చు, కిచెన్ అయితే వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. కిచెన్ అండి. ఇది మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్.
ఇది చూడొచ్చండి, మనకి ఓపెన్ ప్లేస్ అండి. ఇది మనకి ఓపెన్ ప్లేస్ కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్కి అయితే ఎంటర్ అవుతున్నామండి. బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ అయితే కొద్దిగా చిన్న సైజులోనే వచ్చిందండి. ఇక్కడ ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్ బాత్రూమ్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. చిన్న చిన్న సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. మనకి ప్రతి ఫ్లోర్కి సేమ్ ఉంటుందండి. 3 ఫ్లోర్లో కూడా సేమ్ ఉంటుందండి రూమ్స్. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టుగానే మనకి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కూడా సేమ్ ఉంటుందండి. ఎందుకంటే 3 ఫ్లోర్లకు చాలా వీడియో లెంత్ అవుతుందని మనకి ఒకటే ఫ్లోర్ అయితే రూమ్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఎందుకంటే సేమ్ ఉంటాయి కాబట్టి. మీకు ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా. రేట్ అయితే 1.2 CR చెప్తున్నారండి ఓనరు. కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్కి ఎంటర్ అవుతున్నామండి. సెకండ్ ఫ్లోర్ అండి. ఇది సేమ్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో చూపించినట్టుగానే సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ ఉంటాయండి రూమ్స్. ఇక్కడ కూడా 2 పోర్షన్స్ అండి. 2 పోర్షన్లో కూడా సింగిల్ బెడ్రూమ్ ఉంటుందండి. అటాచ్ బాత్రూమ్ ఉంటుందండి. ఇది థర్డ్ ఫ్లోర్కి ఎంటర్ అవుతున్నామండి. మనకి మెట్లకు కూడా మార్బల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. 4 years ముందు కన్స్ట్రక్షన్ చేశారండి. బిల్డింగు చాలా నీట్గా ఉందండి. హైదరాబాద్ రామంతపూర్ వివేక్ నగర్లో మనం చూపిస్తున్న ఇల్లు అయితే ఉందండి. మీకు ఇల్లు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడండి. స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. హైదరాబాద్ రామంతపూర్ దూరదర్శన్ కేంద్ర 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం చూపిస్తున్న ఇల్లు ఉందండి. ఇది పైన లాస్ట్ అండి. ఇది టెర్రస్ పైకి వచ్చామండి. టెర్రస్ పైన మనకి మెట్ల పైన కూడా మనకు రేకులతో ప్రొవైడ్ చేశారండి. వర్షం వచ్చినా కూడా నీళ్ళు కింద పడకుండా. ఇక్కడ వాటర్ ట్యాంక్ అండి. 2 వాటర్ ట్యాంకులు అయితే ప్రొవైడ్ చేశారండి. నీళ్ళ ప్రాబ్లం అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి. నీళ్ళు అయితే చాలా ఫుల్గా ఉన్నాయండి. స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడండి. మీరు ఈ బిల్డింగ్కి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు రేటు కూడా ఓనర్తోనే మాట్లాడవచ్చు అండి. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబరే స్క్రీన్ పైన వస్తున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.